మీ అకౌంట్లోకి మీకే తెలియకుండా కోట్ల రూపాయలు వస్తున్నాయా? పండ్లు అమ్మే వ్యక్తికి వందల కోట్ల బిజినెస్తో పనేంటి? ఒక బార్బర్ ఖాతాలో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎలా సాధ్యం? నిజామాబాద్ కేంద్రంగా సాగిన ఒక భారీ సైబర్ కుంభకోణం ఇప్పుడు వెలుగు చూస్తుంది. కేవలం 3 నెలల్లో 152 కోట్ల రూపాయల లావాదేవీలు. అసలు ఈ మ్యూల్ అకౌంట్ల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఆపరేషన్ క్రాక్డౌన్లో బయటపడ్డ దిమ్మ తిరిగే నిజాలు ఇప్పుడు మీకోసం. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ సెగలు పుట్టిస్తోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగటంతో అసలు మోసం బయటపడింది. ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో పోలీసులు చేపట్టిన తనిఖీలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. మనం నిత్యం చూసే సామాన్య వ్యక్తులే ఈ క్రైమ్ నెట్వర్క్లో కీలక పావులుగా మారారు. పండ్ల వ్యాపారులు, డ్రైవర్లు, బార్బర్లు ఇలా ప్రతి ఒక్కరిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. కేవలం చిన్నపాటి కమిషన్ ఆశ చూపి వారి పేరు మీద బ్యాంక్ ఖాతాలు తెరిపించి దేశవ్యాప్తంగా సాగే సైబర్ మోసాలకు వాడుకున్నారు. అమాయక ప్రజలను మభ్యపెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఒక సమాంతర ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని నిర్మించారు. పోలీసులకు మొదట అందిన క్లూ ఒక చిన్న ట్రాన్సాక్షన్. కానీ కూపీలాగితే అది 31 కోట్ల రూపాయల గండంగా తేలింది. మహమ్మద్ అజర్, శ్యామల, నవీన్ లాంటి 5 నిందితుల అకౌంట్స్ను పరిశీలించిన పోలీసులకు ఫ్యూజులెగిరిపోయాయి. సాదాసీదా వ్యక్తుల పేరుతో ఉన్న కరెంట్ అకౌంట్స్లో ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తోంది? దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ మరో 13 మంది సైబర్ మ్యూల్స్ ప్రమేయం బయటపడింది. మార్చి 18న మొదలైన ఈ అరెస్టుల పర్వం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుల ఫోన్లు, బ్యాంకు రికార్డును పరిశీలించిన పోలీసులకు వారు ఊహించిన దానికంటే పెద్ద నెట్వర్క్ కనిపిస్తోంది. నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం. ఒక పండ్ల వ్యాపారి, ఒక సెలూన్ షాప్ నడుపుకునే వ్యక్తి, ఒక సామాన్య డ్రైవర్, వీరి ఖాతాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయంటే అది కేవలం మన రాష్ట్రానికో లేక ఈ జిల్లాకో పరిమితమైన వ్యవహారం కాదు. దీని వెనుక దేశవ్యాప్త నెట్వర్క్ ఉంది. ముంబై నుంచి కేరళ వరకు, తెలంగాణ నుంచి కర్ణాటక వరకు విస్తరించిన ఒక భారీ సైబర్ మాఫియా ప్లాన్ ఇది. మరి అసలు మీరు బ్యాంకులు ఎలా బురిడీ కొట్టించారు? కనీసం వ్యాపారాలు లేని ఈ సామాన్యుల పేరుతో కరెంట్ అకౌంట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి? ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగులు ఈ నేరగాళ్లు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారు? ఆ షాకింగ్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు వీరు బ్యాంకులు ఎలా బురిడీ కొట్టించారు? కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బిజినెస్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. దీనికోసం నిందితులు ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ను ఆయుధంగా మార్చుకున్నారు. నకిలీ సంతకాలు, ఫేక్ బిజినెస్ ప్రూఫ్స్ అప్లోడ్ చేసి ఈజీగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సాధించారు. ఆ నకిలీ పత్రాలతో కర్ణాటక బ్యాంక్ లాంటి బ్రాంచీలో ఖాతాలు తెరిచారు. ఒక్కసారి అకౌంట్ ఓపెన్ అయ్యాక ఆ పాస్బుక్స్, డెబిట్ కార్డులను సైబర్ మాఫియాకు అప్పగించేవారు. అలా ఈ అకౌంట్ల ద్వారా కేవలం 90 రోజుల్లోనే 152 కోట్లు చేతులు మారాయి. ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్న లొసుగులను వీరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ కోట్ల రూపాయల వెనుక ఉన్న అసలు దందా ఏమిటి? పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం ఈ మ్యూల్ అకౌంట్లు ప్రధానంగా బెట్టింగ్ యాప్స్కు అడ్డాగా మారాయి. ఆన్లైన్ బెట్టింగ్లో వచ్చే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా జనాన్ని దోచుకున్న సొమ్మును దాచడానికి ఈ ఖాతాలను వాడుకున్నారు. ప్రతి ట్రాన్సాక్షన్ పైన స్థానిక నిందితులకు భారీగా కమిషన్లు అందేవి. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ సైబర్ నేరగాళ్లు మన దేశ ఆర్థిక వ్యవస్థకు కన్నం వేశారు. పోలీసులు ఇంకా లోతుగా విచారణ జరుపుతుంటే ఒక్కో నిగ్గు తేలుతోంది. జమీల్ అహ్మద్, రహీం అలీ వంటి వారు ఈ చెలగాటంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ కేసు కేవలం నిజామాబాద్తోనే ఆగిపోలేదు. రెంజల్, ఎడ్డపల్లి, బోధన్ లాంటి ప్రాంతాలకు పాకింది. భానుప్రసాద్, సభావత్ అశోక్ వంటి యువకులు సైతం ఈ ఈజీ మనీ కోసం జైలు పాలయ్యారు. కొన్ని చోట్ల బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ టార్గెట్స్ పూర్తి చేయడం కోసం కేవైసీ నియమాలను తొంగలో తొక్కి ఈ నకిలీ ఖాతాలకు సహకరించిన బ్యాంకర్లపైన కూడా విచారణ ముమ్మరమైంది. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్న మాస్టర్ మైండ్స్ కోసం
ఇక్కడి సామాన్యులు బలిపశువులుగా మారుతున్నారు. ఈ ముఠా బాధితులు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల దెబ్బకు ఈ భారీ గ్యాంగ్ కోటలు బద్దలయ్యాయి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నెట్వర్క్ను ఛేదించాయి. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా నిందితుల్ని వెంబడించారు. అర్ధరాత్రి వేళ ఆపరేషన్ క్రాక్ డౌన్ నిర్వహించి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వాస్తవాలు విని అధికారులే విస్తుపోయారు. 18 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమే కాకుండా వారి వెనుక ఉన్న పెద్ద తలకాయల కోసం గాలింపును ముమ్మరం చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. చూసారుగా, తక్కువ డబ్బు కోసం ఆశపడితే జీవితం ఎలా రోడ్డున పడుతుందో. అపరిచితులకు మీ ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ వివరాలు ఇవ్వడం అంటే మీ చేతులతో మీరే జైలు గడియలు లెక్క పెట్టడమే. మీ ఖాతా ద్వారా ఏ నేరం జరిగినా చట్టం ముందు మీరే నేరస్తులు. సైబర్ నేరగాళ్ల వలలో పడి నిజామాబాద్లో 18 మంది జీవితాలు ఇప్పుడు చీకటి పాలైపోయాయి. ప్రజలారా, అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి మోసాల గురించి తెలిస్తే వెంటనే 100 నెంబర్కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. సమాజం పట్ల బాధ్యతగా ఉండండి.